నకిలీ పేషెంట్లు నకిలీ బిల్లులతో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారు. వందల కోట్ల రూపాయలను ప్రైవేట్ ఆసుపత్రులు దోచుకున్నాయి. తీగలాగితే సీఎంఆర్ఎఫ్ చెక్కుల డొంక బయటపడింది. పేద ప్రజల సొమ్మును లూటీ చేసి ఆసుపత్రులపై సిఐడి కేసులు నమోదు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మరో కుంభకోణం వెలుగులోకొచ్చింది. ఏకంగా ముఖ్యమంత్రి సహాయ నిధికే చిల్లు పెట్టారు. మధ్యవర్తులతో మాట్లాడుకోవడం, నకిలీ బిల్లులు సృష్టించడం, చెక్కులు తీసుకోవడం, ఇలా 10 ఏళ్లుగా సీఎం రిలీఫ్ ఫండ్ పై పందికొక్కుల్లా పడి మేసేశారు. పేదోడి నోటికాడి బుక్కను లాక్కున్నారు. గత సర్కారు నిర్వాకంపై సీరియస్ అయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాతో సహా మొత్తం 26 ఆసుపత్రులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ఈ స్కామ్ లో హాస్పిటల్ సిబ్బంది, లోకల్ లీడర్లు, అధికారులు, పైరవీకారులు ఉన్నట్టు తెలుస్తోంది. సీఎంఆర్ఎఫ్ కుంభకోణంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల బరితెగింపు బట్టబయలైంది. రోగులకు చికిత్స అందించకుండానే నకిలీ బిల్లులతో ఫండ్స్ కొట్టేశారని సిఐడి గుర్తించింది. మొత్తం 30 ప్రైవేటు ఆసుపత్రులపై 6 కేసులను సిఐడి బుక్ చేసింది. గతేడాది ఏప్రిల్కు ముందు ఆయా హాస్పిటళ్లు ఈ దంతాను నడిపించినట్టు ఎఫ్ఐఆర్లో సిఐడి పేర్కొంది. ఉద్యోగులు, ఆసుపత్రి సిబ్బంది, పైరవీకారులు, అధికారులు కలిసి నిధులు దోచేశారని సిఐడి ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది. వైద్యం చెయ్యకపోయినా చేశామని అడ్మిట్ కార్డు నుంచి డిశ్చార్జ్ సమ్మరీ వరకు అంతా పకడ్బందీగా క్రియేట్ చేశారని సిఐడి గుర్తించింది. నకిలీ రోగుల పేరుతో జరిగిన ఈ దందాలో ఆసుపత్రుల యాజమాన్యాల పాత్ర ఉందా, లేకుంటే వారికి తెలియకుండానే కింది స్థాయి సిబ్బంది, థర్డ్ పార్టీ వ్యక్తులు ఈ మోసాలకు తెరలేపారా అన్నది దర్యాప్తులో తేలుతుంది. అత్యధికంగా హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ఈ దందా నడిపినట్టు చెబుతున్నారు. సీఎంఆర్ఎఫ్ చాలా పెద్ద స్కామ్ అని సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు. భారీగా నిధులను దారి మళ్లించారని గుర్తించిన ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. విచారణ ఇంకా జరుగుతోంది. అవసరాన్ని బట్టి మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది.